ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లల్ని హాస్టల్‌లో వేస్తున్నారండి. హాస్టల్‌లో వేసిన తర్వాత చిన్న పిల్లలు పడే మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. ఆ మానసిక క్షోభని ప్రత్యక్షంగా చూసిన ప్రత్యక్ష సాక్షిని నేను. ఆ బాధని అర్థం చేసుకొని, వాళ్ళ బాధని ఒక చిన్న కవిత్వ రూపంలో మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అమ్మ పక్కనుంటే, నాన్న తోడు ఉంటే భయమేది తెలియక సక్కంగా నవ్వుతుండే. అవ్వ తాత అంటూ, అక్క తమ్ముడంటూ ఆటలాడుకుంటూ పాట పాడుతుండే. ముసి ముసి నవ్వులు చిందిస్తూ, మురిపాలు చిందిస్తూ ఇల్లంతా సందడి చేస్తుండే ఆ చిన్ని మనసు. ఏడ మొదలైందో గాని హాస్టల్ల ఆచారం, పసిపిల్లల పాలిట పాడు గ్రహచారం. చదువు పేరు చెప్పి, బిడ్డకు నచ్చజెప్పి, బడిలోన అప్పజెప్పి అమ్మ నాన్న వెళుతుంటే, ఎంత తల్లడిల్లిందో, భయమెంత వేసిందో, ఆ చిన్ని గుండెలోన గుబులెంత కలిగిందో. అమ్మ గుర్తుకొచ్చి ఏడ్చి, నాన్న గుర్తుకొచ్చి ఏడ్చి, ఇల్లు గుర్తుకొచ్చి ఎక్కెక్కి ఏడ్చి, బిక్కు బిక్కుమంటూ బిడ్డ గుక్కబట్టి ఏడ్చి. ఆ చిన్ని గుండెలోన భయమెంత కలిగిందో, బాధెంత వేసిందో, అమ్మ నాన్నను చూడ మనసెంత కోరిందో. పసిపిల్లలండి వాళ్ళు, మనుషులు కారు. అమ్మ నాన్న ఒక్కసారి ఆలోచించండి. ఊరి పెద్దలందరూ చేరి తీరు మార్చండి. ఉన్న ఊరిలోనే మన ఊరి బడి ఉంది. గుడిలాంటి బడిలోనే చదువు చెప్పించండి. అమ్మ నాన్నలతోనే పిల్లలను పెరగనివ్వండి. మేమున్నామనే ధైర్యాన్ని ఇవ్వండి. సమాజానికి మంచి పౌరులనివ్వండి. పసి పిల్లలు వాళ్ళు మనుషులు కారని గుర్తించండి. థ్యాంక్ యూ.